మొదటి సమూయేలు గ్రంథము 2:8 నుంచి 9 చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దరిద్రులను అధికారులతో కూర్చుంటబెట్టుటకును ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టేవాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్మకొందరు. ఎవరైతే వారిని నమ్ముకుంటున్నారో వారు చేసే గొప్ప మేలు వారు కలగజేసే దరిద్రులను అధికారులతో కూర్చొనిపెట్టుటకును మహిమను సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అధికారులతో కూర్చొని పెట్టుకునేవాడు, వారికి ఆశ్రయంగా నిలిచినవాడు. ఈరోజు మన కుటుంబానికి మనకున్న ఆశ్రయంగా నిలిచిన దేవుడు. ఆయన కృపను బట్టి మన యందు తన కటాక్షించి మన కరుణిస్తున్న దేవుడు. ఆయన కటాక్షం మనకు దయచేస్తున్న దేవుడు. తన కృపను సన్నిధులైన మన యందు తన కటాక్షం నిరూపించిన దేవుడు. అందుకని అధికారులతో కూర్చోబెట్టగడే శక్తి గల దేవుడు ఆయనే. సమస్తిష్యులు తన కృపను కనపరిచి కూడా ఆయనే. ఆయన పరిశుద్ధమైన మహిమను కలగజేసే కూడా ఆయనే. ఆశ్రయమైన దేవుడా, తన కృపను కలగజేసుకున్న దేవుడా. నా ప్రియ సహోదరి సోదరుడా, నాడు నేడు ఎక్కడెత్తుకున్న తండ్రి,